నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. మనము కార్తీక పురాణాన్ని పారాయణం చేసుకుంటున్నాము. ఎంతో భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నారు మీరందరూ కూడా. ఈరోజు మనము 7వ అధ్యాయాన్ని పారాయణం చేసుకుందాము. అయితే ఈ పురాణ శ్రవణం అనేది మన పాపాలను పోగొట్టేది. ఏది చేసినా చేయకపోయినా తప్పకుండా అందరూ కూడా పురాణ శ్రవణం చేయాలి అని మన పెద్దలు చెప్పారు. అయితే నదీ స్నానము, దీపము వెలిగించడము, దేవాలయాలకు వెళ్ళడము ఇవన్నీ కొన్నిసార్లు సాధ్యం అవుతాయి కాదు. మనకి పురాణ శ్రవణం అనేది ఇంకా సులభైంది. ఇప్పుడు చక్కగా ఇంట్లోనే మనము కూర్చుని వినగలుగుతున్నాము. అది మన అదృష్టంగా భావించి మనం చక్కగా దాన్ని ఉపయోగించుకొని మనం ఆ ఫలితాన్ని పొందాలి అని తెలియజేస్తూ ఈ 7వ అధ్యాయాన్ని ఇప్పుడు మనము పారాయణ తెలుసుకుందాం. అయితే వశిష్ఠుడు జనక మహారాజుతోని ఒక్కొక్క దాని గురించి వనభోజనాలు, దీపదానము, వీటి యొక్క మహత్యము, నదీ స్నానం యొక్క మహత్యం అన్నీ చెప్తూ ఉన్నాడు కదా. చెప్తూ ఉంటే జనక మహారాజుకు కొన్ని అనుమానాలు వచ్చినాయట. ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు ఆయన వశిష్ఠుల వారిని. మహానుభావ, మీరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటూ ఉన్నాను. మరి ధర్మము బహు సూక్ష్మంగా ఉంది, పుణ్యము సులభంగా కలుగుతూ ఉంది. మరి అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము ఏది చేసినప్పటికీ విశేషమైన పుణ్యం కలుగుతుంది అని మీరు చెప్తూ ఉన్నారు. మరి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా మరి వేదోక్తంగా యజ్ఞయాగాదులు చేయాల్సిన అవసరం ఏముంటుంది? పాపములు అట్లా చేయకుంటే పాపాలు పోవు అని మనకు శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి కదా. మరి అప్పుడు మీరేమో ఈ విధంగా చెప్తూ ఉన్నారు తమరు. ఇది సూక్ష్మములో మోక్షంగా కనబడుతున్నది. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. మరి దుర్మార్గులు కొందరు సదాచారములను పాటించక వర్ణ సంకర్లై రౌరవాది నరక హేతువులైన మహాపాపాలు చేస్తూ ఉంటారు. మరి ఇంత తేలికగా మోక్షం పొందుట వల్ల వజ్రపు కొండ గోటితో పెకిలించినట్లు అయిపోయింది. మరి కావున దీని మర్మం ఏంటి నాకు విడమర్చి చెప్పవలసింది. అట్లా అంతటి పాపాలు మనకు కూడా వస్తూ ఉంటుంది కదా. ఇటువంటి అనుమానాలు మన కోసమే అన్నమాట చెప్తూ ఉన్నారు. ఈయన అడుగుతూ ఉన్నాడు. జనక మహారాజు వశిష్ఠ మహర్షి చెప్తూ ఉన్నాడు. మరి ఆ వశిష్ఠుల వారు నవ్వి ఏమంటున్నారంటే, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనది. వేదాంగములను కూడా పఠించి తిని వానిలో కూడా సూక్ష్మ మార్గాలు ఉన్నాయి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసము అని ధర్మాలు 3 రకాలు ఉంటాయి. మరి సాత్వికము అంటే దేశకాల పాత్రల 3ను సమకూడినప్పుడు సమయమును పట్టి సత్వగుణము జనిస్తూ ఉంటుంది. మరి ఫలితమును కూడా పరమేశ్వరార్పితం కావించి మనోవాక్కాయ కర్మలచే చేసినట్టయితే ధర్మము అదే ధర్మము. ఆ ధర్మమందు ఎంతయో అధికంగా పుణ్యం గలదు. మరి సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనం చేస్తుంది. మరి ఇలాగా
ఇప్పుడు మనము తామ్రపర్ణి నది సముద్రం కలియు ప్రదేశంలో స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి దగదగ మెరిసి ముత్యముగా మారుతూ ఉంటుంది. మరి ఇట్లాంటి సాత్విక ధర్మం ఆచరించడం వల్ల గంగా, యమున, గోదావరి, కృష్ణాలు, పుష్కరాలు మొదలగు పుణ్యకాలంలో అందు దేవాలయాలలో ఏవైనా పుణ్యకార్యాలు చేసినప్పుడు విశేషమైన ఫలితాన్ని ఇవ్వడము, ఇవన్నీ ఏంటి అంటే సూక్ష్మంలో మోక్షాన్ని ప్రసాదించేవి. కొంతకాలం ఈ విధంగా మనకు శాస్త్రాలలో చెప్పబడి ఉన్నది. అంటే ఇప్పుడు మనకు ఒక ఆఫర్ ఇచ్చినట్టు అన్నమాట భగవంతుడు. మనకు ఒక స్పెషల్ ఆఫర్లు ఉంటాయి కదా, అలాగా ఇది ఈ మాసం అనేది ప్రత్యేకమైనది, కార్తీక మాసము. కాబట్టి ఈ మాసంలో ఏ చిన్న పని చేసినా కూడా మనకు విశేషమైన ఫలితం, పుణ్యం కలుగుతుంది. కాబట్టి ఎంత పెద్ద పాపాలు చేసిన వాళ్ళైనా కూడా ఈ కాలంలో వాళ్ళు దాన్ని వదులుకుని ధర్మాచరణ చేసినట్టయితే వాళ్ళ పాపాలు తొలుగుతాయి. మరి వేదాలు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునికి ఎంత స్వల్ప దానం చేసినా, మనము చేసే దానం ఎటువంటి వాళ్ళకి చేయాలి? సదాచారుడైన బ్రాహ్మణునికి స్వల్ప దానం చేసినా కూడా, లేక నదీ తీరమందున్న దేవాలయంలో జపతపాలు చేసినా కూడా విశేషమైన ఫలితం వస్తుంది. మరి అలాగే రాజస ధర్మము అంటే ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. కేవలం మనకేదో కావాలని ఆశతోని ఏదో రకంగా రావాలి అని ధర్మాన్ని వదిలిపెట్టి చేస్తే కష్టసుఖాలు కలిగిస్తుంది. అది దానివల్ల మనకు ఎటువంటి పుణ్యం రాదు. రాజస గుణంలో అంటే కొంతమంది బెదిరించి చేస్తుంటారు. రాజసం అంటే ఏంటిది? పొగరుగా, గర్వంగా ఉండడం. కొంతమంది బెదిరించి వాళ్ళ పనులు చేయించుకోవాలనుకుంటారు కదా, అట్లా ధర్మాన్ని విడిచి పని కావాలి అని కోరుకోవడం, ఆశపడము ఎప్పటికీ మంచిది కాదు. కష్టాలు సుఖాలను కలిగిస్తూ ఉంటాయి. ఏ పనులైనా కూడా మంచి కార్యాలు సుఖాలను కలిగిస్తాయి, అధర్మమైనవి కష్టాలను కలిగిస్తాయి. మరి అదేవిధంగా మనకు తామస ధర్మము అంటే ఏంటిది? శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయాన చేయడం. అంటే బద్ధకంతో మనము ఒకసారి పొద్దున్న చేయాల్సిన పని మధ్యాహ్నం చేసుడు, మధ్యాహ్నం చేయాల్సింది సాయంత్రము. చూడండి, పొద్దున్న 10ంటికి లేస్తారు, పొద్దున్న 6ంటికి లేవాలంటే 10ంటికి లేస్తారు. లేచి ఏం చేస్తారు? అప్పుడు టిఫిన్ తింటారు. తిని ఏం చేస్తారు? మధ్యాహ్నం 1 గంటకు భోజనం చేయాలి, కానీ భోజనం చేయరు. 3ంటికో 4ంటికో భోజనాలు చేస్తారు. మళ్ళీ రాత్రికి అంటే ఆ సమయాలకు ఆ పని చేయరు. ఇప్పుడు మనం ఏ పని చేయాల్సిన సమయంలో ఆ పని చేయాలి. ఉదయం లేచి భగవంతుడికి పూజించుకోవాలి, కానీ ఆ టైంకు పూజించుకోరు. ఆ టైంకు భోజనం చేయాల్సిన సమయంలో భోజనం చేయరు. కాబట్టి అప్పుడు మనసు ప్రశాంతత కోల్పోతున్నది, మన ఆరోగ్యం కూడా పాడైపోతూ ఉన్నది ఇటువంటివి చేయడం వల్లనే. ఇప్పుడు ఇంత చక్కగా చెప్పింది ఇందులో. ఆ ధర్మము ఫలముని ఇయ్యదు. ఏం ఫలం ఇయ్యదు? మనం పూజ చేస్తే పూజ చేసినందుకు ఫలితం రాదు మనకి. తర్వాత మనం తిన్న ఆహారము మనకు సరిగా వంటికి బట్టి మనకు బలం రాదు. దానివల్ల మనకు గ్యాస్ ప్రాబ్లమ్లు ఇంకేంటివో వస్తాయి. ఇదన్నమాట దీని అర్థం. సమయానికి చేయకపోవడం అనేది తామసము. బద్ధకంతో మనము ఏది సమయానికి చేయమన్నమాట. అట్లా దేశకాల పాత్రలు సమకూడినప్పుడు
తెలిసి కానీ తెలియక కానీ ఏ స్వల్పధర్మం చేసిన, అంటే చేయాల్సిన సమయంలో మనకు తెలియకుండా ఒక మంచి పని చేసినా కూడా, అంటే చేయాల్సిన సమయానికి అనుకోకుండా వెళ్ళాం గుడికి, అక్కడ అందరు దీపాలు ముట్టిస్తూ ఉంటే మనము కూడా అక్కడ ఎవరిదో సాయం తీసుకొని ఒక దీపం వెలిగించాం. అంటే అది ఆ సమయంలో చేసినాము, మనకు తెలియకపోయినా కూడా, అది చిన్న పని అయినా కూడా మనకు విశేషమైన ఫలితం లభిస్తుంది అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారనమాట. అనగా పెద్ద కట్టెల గుట్ట తెచ్చి అగ్ని కణాలతోని భస్మం చేస్తే, ఇప్పుడు అవన్నీ కాలిపోయి ఎట్లా భస్మం అయిపోతుంది? చిన్న అగ్గి పుల్లతోని ముట్టిస్తాం మనం, కానీ అది అంత పెద్ద మంట అయ్యి అది మొత్తం కాలిపోయి బూడిదైపోతుంది. అలాగే ఈ చిన్న దీపం మనం వెలిగించినా కూడా ఆ చిన్న దానివల్ల మనము అనేకమైన విశేషమైన ఫలితాన్ని పొందుతాము. అది శాస్త్రాలలో ఉంది, మనకు వేదోక్తము అని తెలియజేస్తూ ఉన్నారన్నమాట. మరి దీనికోసం నీకు ఒక మంచి కథ చెప్తాను, విను అని అజామేళుని కథ చెప్తూ ఉన్నారు మా మహర్షి జనక మహారాజుకు. పూర్వకాలంలో కన్యాకుబ్జం అనే నగరం ఉంది. 4 వేదాలు చదివిన ఒక విప్రుడు ఉన్నాడు అక్కడ. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశి అయిన హేమావతి అను భార్య ఉంది. ఆ దంపతుల అన్యోన్యంగా ప్రేమతో కలిసి ఉన్నప్పుడు ఆ దంపతుల పేరు బడిసి వారికి చాలా కాలానికి లేక ఒక కుమారుడు జన్మించిండట. అతనికి నారాయణు ఆ బాబుకు వాళ్ళు చాలా గారాబంగా పెంచుకుంటూ ఆయనకి అజామిళుడు అని నామకరణం చేసిండ్రు. అని చాలా గారాబంతో మంచిగా పెంచుకున్నారు వాళ్ళు. లేక కలిగిన సంతానం కదా, అందుకని వీళ్ళు చాలా గారాబంగా పెంచుకుంటే ఏమైంది, అతి గారాబంగా పెంచడం వల్లనో ఏదో అతను దుష్ట సహవాసం చేసి బ్రాహ్మణ ధర్మాలను పాటించక అన్నీ వదిలేసిండు. విద్యను అభ్యసించక చెడు సావాసాలను పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఈ విధంగా ఉండగా కొంతకాలానికి యవ్వనం వచ్చింది. ఇంకేంటిది, చిన్నప్పుడే ఆ విధంగా ఉన్నాడు. ఇక యవ్వనవంతుడైనాక కామాంధుడై మంచి చెడు చూడక మరచి యజ్ఞోపవీతం దెంచి మద్యం సేవిస్తూ ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలలో తేలియాడుతూ ఉన్నాడు. ఇంటికి రావడం లేదు, అక్కడనే ఉంటున్నాడట. తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజిస్తూ అక్కడనే ఉంటున్నాడు. ఇట్లా అతి గారాభం చేయడం వల్ల ఇట్లా పరిణమించింది. వింటివా రాజా, తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్ననో పైకి తెలియనివ్వక చిన్ననాటి నుంచి అదుపులో ఉంచుకోవాలి. ఈ అజామిళుడు అతి గారాభం వల్ల ఈ విధంగా తయారైండు అని చెప్తూ ఉన్నారు. మనం కూడా అంతే, ఇవ్వాలి కానీ గారాభం అని విచ్చలవిడితనాన్ని అలవాటు చేయకూడదు. ఆజ్ఞలలో ఉంచుకోవాలి. ఈ విధంగానే లేకుంటే ఈ విధంగా జరుగుతుంది, అజామిళుడిలాగా తయారవుతారు. కావున అజామిళుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులతన్ని విడిచిపెట్టిరి. ఇక అట్లాంటోళ్ళను ఎవరి దగ్గరికి రానిస్తారు, ఎవరు పలకరిస్తారు? బంధువులందరూ వదిలిపెట్టేసిండ్రట. అందుకు అజామిళుడు రెచ్చిపోయి ఇంకా భ్రష్టుడైపోయి వేటాడి పక్షులను జంతువులను చంపితూ
కిరాత వృత్తిలో జీవిస్తూ ఉన్నాడట. ఇంకా అసలే వీళ్ళ మీద కోపంతో ఒకరోజు ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోస్తూ ఉంటే ఆ స్త్రీ తేనె పట్టుకు చెట్టెక్కి తేనె పట్టు తీయడానికి పోతే ఏమైందట, కొమ్మ విరిగి కింద పడి చనిపోయిందట. ఈ అజామిలుడి భార్య అంటే ఆమెతో ఉన్నాడు కదా ఆమె. అయితే అజామిలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తర్వాత అడవి అందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చేసిండట. మరి ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉందట. కొంతకాలానికి ఆ బాలికకు యుక్త వయసు వచ్చింది. ఈ కామాంధకారం చేత కన్నుమినుగానక అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుతూ ఉన్నాడట. వారికి ఇద్దరు కొడుకులు కలిగిండ్రట. ఆ ఇద్దరు పురిటిలోనే చచ్చిపోయిండ్రట. మరలా ఆమె గర్భం ధరించి ఒక కుమారుణ్ణి కన్నదట. ఇక వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారట. ఒక్క క్షణం కూడా విడవకుండా ఆ అబ్బాయిని చూసుకుంటూ ఉన్నారట వీళ్ళు. ఈ ఇద్దరు కూడా ఆ బాలునికి వెంట పెట్టుకొని వెళ్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా నారాయణ నారాయణ అని ప్రేమతో పిలుస్తూ ఉన్నారట. నారాయణ అని స్మరించిన ఎడల తమ పాపములు నశించి మోక్షం పొందవచ్చునని మాత్రము వాళ్ళకు తెలియదు. వాళ్ళ పేరు పెట్టుకొని పిలుస్తూ ఉన్నారు, కానీ వాళ్ళకి భక్తి లేదు. భక్తితో నారాయణ అనడం లేదు. నారాయణ అంటే మనము ఆ నామాన్ని స్మరిస్తున్నాము, దీనివల్ల మనకు పుణ్యం కలుగుతుంది అనే ఆలోచన అసలే లేదు. కానీ వాళ్ళు ప్రేమతో పిలుస్తూ ఉన్నారన్నమాట. ఇట్లా కొంతకాలం జరిగిన తర్వాత అజామిలునికి శరీర పటుత్వం పోయి ఇంకేముంది రోగగ్రస్తుడైండు. మంచం పట్టిండు, చావుకు సిద్ధపడ్డాడు. ఒకనాడు భయంకరాకారములతో పాశాది ఆయుధాలు పట్టుకొని యమభటులు ప్రత్యక్షమైనరట. వారిని మరి చనిపోయే ముందు యమభటులు కనిపిస్తారట వాళ్ళకి. అట్లా ఆయన వాళ్ళని చూసిండట. అజామిలుడు భయం చెంది కుమారునిపై ఉన్న వాత్సల్యంతో ప్రాణములు విడవలేక నారాయణ అని పిలిచాడట, స్మరించాడట. ప్రాణములు విడిచే ముందు నారాయణ అని కొడుకుని పిలిచి ప్రాణాలు విడిచాడట. అజామిలుని నోట నారాయణ అనే శబ్దం ఎప్పుడైతే వినబడిందో అప్పుడు యమభటులు గడగడా వణకసాగుతూ ఉన్నారట. అదే వేళకు దివ్యమంగళాకారులు శంఖచక్ర గదాధరులు అయిన శ్రీమన్నారాయణుని దూతలు విమానంలో వచ్చారట అక్కడికి. ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీడిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చినాము అని చెప్పిండ్రట. అప్పుడు అజామిలుని విమానం ఎక్కించి తీసుకొని పోతూ ఉన్నారట. అయితే ఈ యమదూతలు, అయ్యా మీరెవ్వరు? వీడు అతి దుర్మార్గుడు, వీడిని నరకముకు తీసుకొని పోవాలి కదా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వాడిని మాకు అప్పగించండి అని కోరుతూ ఉన్నారట. విష్ణుదూతలు వాళ్లకు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ విష్ణుదూతలు ఆ యమదూతలు ఏం మాట్లాడుకున్నారు అనేది మనకు 8వ అధ్యాయంలో ఉంటుంది. ఇప్పుడు మనకి 7వ అధ్యాయము ఇక్కడి వరకు సమాప్తమైంది. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.